అందరికీ నమస్కారం. మహనీయుల త్యాగాలు, పోరాట ఫలంగా మనం ఈనాడు పీల్చుతున్న స్వేచ్ఛావాయువులకు మూలమైన సుదినం ఆగస్టు 15వ తేదీ. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచిపోయాయి. 4 దేశభక్తి గీతాలు విని జెండా ఎగరేసి ఇళ్లకు వెళ్ళిపోయే రోజు కాదిది. ఆ మహనీయుల స్ఫూర్తిని అందిపుచ్చుకోవలసిన గొప్ప రోజు ఇది. మరీ ముఖ్యంగా ఈ పుణ్యదినాన మహిళల పోరాటాలను స్మరించుకోవాలి. కొడుకును వీపున కట్టుకొని యుద్ధానికొచ్చిన ఝాన్సీ లక్ష్మీబాయి, తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ముస్లిం రాణి బేగం హజ్రత్ మహల్, అంతర్జాతీయ సమావేశంలో భారతదేశ జెండా ప్రదర్శించిన పార్సీ వనిత మేడం బీకాజీ కామా, మన దేశపు స్వాతంత్రం కోసం పోరాడిన ఐర్లాండ్ మహిళ అనీ బీసెంట్, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అరుణా అసఫ్ అలీ, సుభాష్ చంద్రబోస్ పెట్టిన ఐఎన్ఏలో అత్యంత క్రియాశీలకంగా నిలిచిన నీరా ఆర్య, అలాగే లక్ష్మీ సెహగల్, తెలుగు వనితలు దుర్గాబాయి దేశ్ముఖ్, దువ్వూరి సుబ్బమ్మ, మాగంటి అన్నపూర్ణాదేవి, ఓరుగంటి మహాలక్ష్మీమ్మ, జయంతి సూరమ్మ, ఇలా ఎందరెందరో మహిళలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఇలా ఇంకెందరో మహిళామూర్తులు మన దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు. వారి బాటలో ప్రయాణిద్దాం. భరతమాత సేవకు అంకితమవుదాం. భారత్ మాతాకి జై. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసనిచ్చట ఆది కావ్యం వందనిచ్చట. వేద శాఖలు వెలిసనిచ్చట ఆది కావ్యం వందనిచ్చట. బాదరాయణ పరమ ఋషులకు పాడు సుమ్మిది చెల్లెలా. బాదరాయణ పరమ ఋషులకు పాడు సుమ్మిది చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసింహ వాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. మేలి కిన్నెర మేళవించి రాలు కరుగగరాగమెత్తి. మేలి కిన్నెర మేళవించి రాలు కరుగగరాగమెత్తి. పాలతీయని బాలభారతి పదము పాడర తమ్ముడా. పాలతీయని బాలభారతి పదము పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. భక్తి పాడర తమ్ముడా. భక్తి పాడర తమ్ముడా.